నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల్లో భాగంగా ఊట్కూరు సమీపంలో చేపడుతున్న భూ సర్వేను రైతులు అడ్డుకున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ భూముల్లో సర్వే చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా భూసేకరణ హద్దులు ఏర్పాటు చేయడం పైన రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ ద్వారా నీటిని తరలిస్తే భూములిచ్చిన తమ ప్రాంతానికి ఎటువంటి లాభం చేకూరదని రైతులు ససేమిరా అంటున్నారు. కాలువల ద్వారా నీటిని తరలిస్తామంటే భూములు ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడించారు. పైప్ లైన్ ద్వారా తీసుకుపోవడం వల్ల ఉట్కూరు, మొక్తల్, నారాయణపేట 2 నియోజకవర్గాలు పూర్తిగా రైతులందరూ నష్టపోతా ఉన్నారు. ఈరోజు ఒక్క చుక్క నీళ్ళు కూడా మరి ఉట్కూరు మండలం అయితేనే మొక్తల్కి కూడా రాదు. పైప్ లైన్ ద్వారా ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకుపోతేనే మేమందరం రైతులందరం కూడా సహకరిస్తాం. ఎందుకంటే ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకుపోవడం వల్ల కెనాల్కు అటు ఇటు 2 భాగాలుగా 2-3 కిలోమీటర్ల వరకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా సస్యశ్యామలంగా బతుకుతారు. ఖచ్చితంగా మేము కెనాల్ ద్వారా అయితే సహకరిస్తాం. సర్వేలు నిర్వహిస్తూ మా భూములని ఆక్యుపై చేసుకుంటున్నారు. ఏమని ప్రశ్నించడానికి వస్తే మీరు ఇక్కడ అల్లరి చేస్తే ప్రయోజనం లేదు, మాకు పై అధికారుల ఒత్తిడి వల్ల మేము ఈ కార్యం నిర్వహిస్తున్నాము, మీరేమైనా చెప్పదలుచుకుంటే ఆబ్జెక్షన్ లెటర్ ఇవ్వండి. ఏం జరుగుతుందో వచ్చి నిలదీస్తే ఒకటి ఇప్పుడు బయట పడుతున్నాయి. వీళ్ళకి ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు అది వాళ్లే చెప్పాలి. వాళ్ళ దగ్గర పోయి అడగడానికి వెళ్తే వాళ్ళు దౌర్జన్యంగా రోడ్డు పైన నిలబడి పోలీసు వాళ్ళని నిలబెట్టించి బెదిరించి చేన్లే సర్వే చేయడానికి వాళ్ళు ప్రయత్నించినారు. ఇక్కడ ఏ కార్యక్రమాలు మొదలు పెడితే ఖచ్చితంగా తగిన చర్యలు ఉంటామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము.